రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తున్నా ఆసరా పింఛన్ల పంపిణీపై నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. పింఛన్ సొమ్ముపైనే ఆధారపడిన దివ్యాంగులు, వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికుల బతుకులు దయనీయంగా మారాయి. కొత్త సర్కారు రాగానే పింఛన్ సొమ్మును నెలకు 4,000, దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తమ ఖాతాల్లో పెంచిన సొమ్ముతోనే డబ్బులు పడతాయనుకున్న లబ్ధిదారుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. మెజారిటీ జిల్లాల్లో ఇంతవరకు పాత పింఛన్ సొమ్ముకే దిక్కు లేకుండా పోయింది. కొత్త పింఛన్ సొమ్ముపైన సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసరా పైసలు పడ్డాయో లేదోనని లబ్ధిదారులంతా బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోతున్నారు. ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతున్నారు. అధికారులకు వద్దకు వెళ్లి ఆరా తీస్తే ఇంకా రాలేదన్న సమాధానంతో ఆవేదనకు లోనవుతున్నారు. కొన్ని జిల్లాల్లో అది గత ఆసరా పింఛన్ సొమ్మును పంపిణీ చేసిన ప్రభుత్వం మెజారిటీ జిల్లాల్లో పంపిణీ చేయలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం దివ్యాంగులకు 4,016 రూపాయలు, ఇతర లబ్ధిదారులకు 2,016 రూపాయలు చొప్పున నెలనెలా ఇచ్చి అసహాయులకు ఆసరాగా నిలిచింది. పింఛన్లు ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వంలోనే నయమంటూ పలువురు లబ్ధిదారులు చెప్పుకుంటుండడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,20,862 మంది ఆసరా పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల 26.54 కోట్లు పంపిణీ చేయాల్సి ఉన్నది. అందులో వృద్ధులు 33,503 మంది, దివ్యాంగులు 10,073, వితంతు 24,492, చేనేత 3,691, కల్లుగీత 2,346, ఒంటరి మహిళలు 1,833, బీడీ కార్మికులు 43,381, బోధకాలు బాధితులు 1,004, డయాలసిస్ బాధితులు 67, బీడీ టేకేదారులు 472 మంది చొప్పున లబ్ధిదారులున్నారు. వీరందరికీ నిరుడు డిసెంబర్లో నవంబర్ నెల పింఛన్ సొమ్మును వారి ఖాతాల్లో వేశారు. రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఆసరా పింఛన్ సొమ్ము అతీగతి లేదు. ఎప్పుడు వస్తాయో కూడా తెలియదని అధికారులు చెప్తుండడం గమనార్హం. ఈ జిల్లాలో అత్యధికంగా బీడీ కార్మికులు, చేనేత కుటుంబాలే ఉన్నాయి. వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని గుర్తించి కేసీఆర్ ప్రభుత్వం బీడీ, నేతన్నలు, ఒంటరి మహిళలకు పింఛన్లు మంజూరు చేసింది. వాటితోనే బతికీడుస్తున్న తమ పరిస్థితి ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆసరా అందించాలని కోరుతున్నారు.